సంక్రాంతి సీజన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. చాలామంది ట్రేడ్ పండితులు ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని భావించి మొదటి వారం బలంగా ఆడుతుంది, తరువాత తగ్గిపోతుందని అంచనా వేశారు. కానీ సినిమా తీసుకున్న టర్న్ మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. రోజురోజుకు కంటెంట్ మీద పాజిటివ్ టాక్ పెరుగుతూ ఉండటంతో సినిమా మామూలు రన్ కాదు, స్లోగా పెరిగే లాంగ్ రన్ బ్లాక్ బస్టర్గా మారిపోయింది. ఇప్పుడు సినిమా 29వ రోజు రన్లోకి అడుగుపెట్టేసరికి చాలా చోట్ల కొత్త సినిమాలు వచ్చినా కూడా థియేటర్లలో ఇంకా స్టెడీగా హోల్డ్ చూపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా 4వ వారానికి చేరేసరికి ఎక్కువ సినిమాలు రోజుకి లక్షల్లోకి పడిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. మల్టీప్లెక్స్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా వీకెండ్ షోలకి వస్తుండగా బీసీ సెంటర్స్లో మ్యాటినీ, ఫస్ట్ షోలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. 29వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం షోలతోనే డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. నైజాం ఏరియాలో దాదాపు 7 లక్షల షేర్, సీడెడ్లో సుమారు 3.5 లక్షలు, ఆంధ్రాలో కలిపి సుమారు 11 నుండి 12 లక్షల వరకు షేర్ వచ్చినట్టు ట్రేడ్ అంచనా వేస్తోంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 29వ రోజు దాదాపు 21 నుండి 23 లక్షల షేర్, గ్రాస్ పరంగా సుమారు 45 నుండి 50 లక్షల మధ్య వసూళ్లు నమోదయ్యాయి. వీటితో పాటు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ నుంచి కూడా చిన్న చిన్న కలెక్షన్లు కలిపి వరల్డ్ వైడ్గా ఈరోజు సుమారు 60 లక్షల గ్రాస్ మార్క్ దాటింది. ఇది చిన్న నంబర్లా అనిపించినా 4వ వారం చివర్లో ఈ స్థాయి కలెక్షన్స్ అంటే చాలా స్ట్రాంగ్ హోల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా 3వ వారం తర్వాత ఇంత స్టెడీగా నిలబడటం అరుదు. ముఖ్యంగా ఫ్యామిలీ రిపీట్ వాచ్ ఈ సినిమాకు బలమైన అస్త్రంగా మారింది. కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉండటంతో సండేలు, హాలిడేలు వచ్చినప్పుడల్లా కలెక్షన్స్ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. 29 రోజులు పూర్తయ్యేసరికి సినిమా మొత్తం కలెక్షన్స్ కూడా భారీ మైలురాయిని చేరే దిశగా పయనిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ షేర్ సుమారు 181 నుండి 182 కోట్ల రేంజ్లో ఉందని ట్రేడ్ టాక్. గ్రాస్ పరంగా 300 కోట్ల మార్కును దగ్గరగా టచ్ చేస్తున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో లాంగ్ రన్ బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా మొదటి వారం తర్వాత డ్రాప్ కాకుండా 2, 3 వారాల్లో కూడా స్థిరంగా కలెక్షన్స్ రావడం ఈ రన్కు ప్రధాన కారణం. ఒకప్పుడు మాస్ ఓపెనింగ్స్తో రికార్డులు సృష్టించే సినిమాలే పెద్ద హిట్స్గా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కంటెంట్ ఉన్న సినిమా నెమ్మదిగా కానీ బలంగా పెరుగుతుంది అని ఈ సినిమా నిరూపించింది. మొదటి 3 రోజుల కన్నా 4వ రోజు, 5వ రోజు కలెక్షన్స్ ఎక్కువగా రావడం అప్పుడే ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత ప్రతి వీకెండ్ బూస్ట్ అవుతూ లాంగ్ రన్లో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం థియేటర్ల సంఖ్య తగ్గినా కూడా రోజువారీ వసూళ్లు పూర్తిగా డ్రాప్ కాకపోవడం మరో విశేషం. చాలా చోట్ల ఒక్కో షో మాత్రమే ఉన్నా హౌస్ఫుల్ బోర్డులు కనిపించడం చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఇప్పటికీ ఈ సినిమాను థియేటర్లో చూడాలనే ఆసక్తి కొనసాగుతోంది. ఇండస్ట్రీలో చాలామంది ట్రేడ్ అనలిస్టులు ఒక మాట చెబుతున్నారు: ఓపెనింగ్ భారీగా రావడం ఒక్కటే విజయానికి ప్రమాణం కాదు, స్టెడీగా ఆడటం అసలైన విజయమని. అదే ఉదాహరణగా ఇప్పుడు ఈ సినిమా నిలుస్తోంది. పెద్ద యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోయినా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి ఈ స్థాయిలో రన్ అవ్వడం అరుదైన విషయం. 29వ రోజు కలెక్షన్స్ చూస్తే సినిమా ఇంకా పూర్తిగా ముగిసలేదు అనే సంకేతం ఇస్తోంది. వచ్చే వీకెండ్లో మరోసారి జంప్ వచ్చే అవకాశముంది. ముఖ్యంగా టీవీ ప్రీమియర్ ముందు థియేటర్ రన్ను ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు ఇంకా వస్తూనే ఉన్నారు. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ జర్నీ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. స్టార్ పవర్ ఓపెనింగ్ ఇస్తుంది, కానీ కంటెంట్ మాత్రమే రన్ను నిలబెడుతుంది. 29వ రోజు వచ్చిన ఈ స్టెడీ కలెక్షన్స్ ఆ మాటను మరోసారి రుజువు చేశాయి. రాబోయే రోజుల్లో 300 కోట్ల గ్రాస్ మార్కును అధికానికంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ రన్లో మెగాస్టార్ కెరీర్లో గుర్తుండిపోయే విజయంగా ఈ సినిమా నిలిచిపోతుంది.